పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 10:58 కర్మప్రభు అయినటువంటి శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడు. 2.5 సంవత్సరాల పాటు మీనరాశిలోనే ఈ శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ 2.5 సంవత్సరాల పాటు కన్యారాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. కన్యారాశికి ఎక్కడున్నాడు? 7th హౌస్, సప్తమ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతుంది. వాస్తవంగా కన్యారాశ్యాధిపతి అయినటువంటి బుధుడికి మరియు శనికి మధ్య మిత్రత్వం కూడా ఉంటుంది. కన్యారాశి వారికి శని ఏ స్థానాలకు అధిపతి అంటే శని 5 మరియు 6 అంటే పంచమ షష్ఠ స్థానాధిపతి అయినటువంటి శని సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ సప్తమ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం కన్యారాశి వారికి దాదాపుగా అనుకూలమైన ఫలితాలు, అంటే ఒక 80% అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఒక 20% మాత్రం కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా శని 7th హౌస్లోకి రాగానే ఏం జరుగుతుందంటే కన్యారాశి వారిలో లౌక్యం పెరుగుతుంది. అంటే సమయానికి తగ్గట్టుగా మాట్లాడటం కానీ, సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించడం కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యపరమైన సమస్యలతో బాగా చిక్కిపోయినారో, సతమతమైనారో, ఆ సమస్యలన్నీ కూడా దాదాపుగా ఒకటి తొలగిపోతాయి. శని 7th హౌస్ అంటే కన్యారాశి వారికి మీనరాశిలోకి శని ప్రవేశించగానే వీరికి మంత్రశాస్త్రం మీద ఎక్కువగా శ్రద్ధ పెరుగుతుంది. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెంచుతూ ఉంటారు. శని వీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీదనే ఉంటుంది. శని యొక్క 7th ఆస్పెక్ట్ మీ రాశి మీదనే ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు, అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. 7th హౌస్ అనేటటువంటిది భార్యకు, అంటే కళత్ర స్థానము, వ్యాపార స్థానము, మారక స్థానం కూడా 7th హౌస్ అనేటటువంటిది. 7th హౌస్లోకి శని భగవానుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార పరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను ఇక్కడ ఈ కన్యారాశి వారు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 7th హౌస్లోకి శని భగవానుడి యొక్క ప్రభావం వచ్చినప్పుడు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరైతే లవ్ చేసుకుంటూ ఉన్నారో, ప్రేమించుకుంటూ ఉన్నారో అటువంటి వారు లవ్ మ్యారేజెస్ కోసం కనుక ప్రయత్నిస్తున్నట్లయితే శని 7th హౌస్లోకి వచ్చినప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరగటానికి, అంటే కులాంతర వివాహాలు కానీ మతాంతర వివాహాలు కానీ జరగటానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సప్తమ స్థానంలో శని సంచరించేటప్పుడు కన్యారాశి వారికి భార్య యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే భార్య యొక్క ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందులు గురిచేసే అవకాశం ఉంటుంది. అదే ఎవరైతే ఆల్రెడీ కన్యారాశిలో జన్మించినటువంటి వారికి భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్నారో అటువంటి వారికి ఈ శని 7th హౌస్లోకి వచ్చినప్పుడు కుటుంబపరమైన సమస్యలతో పూర్తిగా దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కొంతమంది, అంటే దురదృష్టం కొద్దీ కొంతమంది ఎవరైతే మొదటి వివాహం ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వారికి శని 7th హౌస్లోకి రాగానే సెకండ్ మ్యారేజెస్ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఇంకొకటి, ఈ 7వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత కన్యారాశి వారికి సమాజంలో చక్కటి గౌరవం అనేటటువంటిది పెరుగుతుంది. ప్రయాణాలు అనేటటువంటి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి. కానీ మీ బ్రెయిన్, అంటే బుద్ధి కొద్దిగా మందగిస్తుందని చెప్పాలంటే 7th హౌస్లోకి ఈ శని ప్రభావం రాగానే షార్ప్నెస్ తగ్గుతుంది. అంటే చాలా వెంటనే అలర్ట్ అవ్వటం కానీ, తొందరగా నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి కన్యారాశి వారికి తగ్గుతుంది. అంటే ప్రతిదీ కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిదే, కానీ ఆలస్యం అమృతం విషం, అంటే ఆలస్యమైన కొద్ది అమృతం కూడా విషంగా మారుతుంది. కాబట్టి సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకోలేకపోయినట్లయితే కన్యారాశి వారు కొన్ని గొప్ప అవకాశాలు కోల్పోయే అవకాశం అనేటటువంటిది కూడా కనిపిస్తుంది. మరి ఈ 7వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క వీక్షణ ఎక్కడుంది? మీ రాశికి 9వ స్థానం మీద ఉంది. 9వ స్థానం మీద శని వీక్షణ ఉన్నప్పుడు, పితృస్థానం మీద శని వీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వారసత్వంగా రావాల్సినటువంటివన్నీ కూడా వీరు పొందుతూ ఉంటారు.
వారసత్వంగా రావాల్సిన ఇళ్ళు కానీ, ఆస్తులు కానీ, పొలాలు కానీ ఇవన్నీ కూడా పొందుతూ ఉంటారు. ఎవరికైతే కోర్టు కేసులతో సతమతమవుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ కోర్టు సమస్యల నుంచి కూడా కన్యా రాశి వారికి విముక్తి కలిగే అవకాశం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. అలానే ఈ 7వ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క 7th ఆస్పెక్ట్ అంటే 7వ దృష్టి డైరెక్ట్గా కన్యా రాశి వారి మీదనే పడుతుంది. కాబట్టి చేసేటటువంటి పనులలో ఖచ్చితంగా కొద్దిగా ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి బద్ధకం బాగా పెరిగిపోతూ ఉంటుంది. అంటే చేయవలసినటువంటి పనులు సకాలంలో చేయలేకపోతూ ఉంటారు, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. వ్యవసాయదారులకు కూడా కొద్దిగా ఆశించినంత గొప్ప ఫలితాన్ని వ్యవసాయదారులు పొందలేకపోతూ ఉంటారు. ఆయిల్ బిజినెస్ చేసేటటువంటి వారు కానీ, టెక్స్టైల్ బిజినెస్లో ఉన్నటువంటి వారు కానీ, లేదా పెట్రోలియం బిజినెస్ చేస్తున్నటువంటి వారు కానీ, లేదా నూనె వ్యాపారాలు కానీ, నలుపు రంగు ధాన్యం వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ, వీళ్ళందరికీ కూడా ఐరన్ బిజినెస్ చేసేటటువంటి వారికి వీరందరికీ కూడా కన్యారాశిలో జన్మించినటువంటి వారు చాలా గొప్ప ఫలితాన్ని ఇక్కడ ఈ శని భగవానుడి వల్ల వీరు పొందుతారు. అలానే ఈ శనిగ్రహం యొక్క దశమ వీక్షణం అంటే 10th ఆస్పెక్ట్ తోటి మీ రాశికి 4th స్థానం మీద ఉంటుంది. 4th స్థానం మీద శని వీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఆ చిరకాల వాంఛలు తీరే అవకాశం, అంటే చాలా కాలం 4th స్థానం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, తల్లికి, విద్యకు మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం. ఈ 4th స్థానం మీద ఎప్పుడైతే శని వీక్షణం అనేటటువంటిది ఉంటుందో ఖచ్చితంగా గృహయోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తే, తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో ఇప్పటిదాకా ఎవరైతే ఆందోళన చెందారో అటువంటి వారికి తల్లి యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన కూడా కొంచెం తగ్గుతుంది. దాంతోపాటు విద్యార్థులుగా ఉన్నటువంటి వారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి. ఎందుకంటే ఇక్కడ మీ రాశికి 4వ స్థానం మీద మరియు 9వ స్థానం మీద శని వీక్షణ ఉన్నప్పుడు ఎవరైతే కన్యా రాశిలో జన్మించినటువంటి వారు మెడిసిన్ చదవటం అనేటటువంటి వారి యొక్క కళ, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ కోచింగ్ తీసుకొని లేదా లాంగ్ టర్మ్ తీసుకొని అవి రాసి ఉంటూ అంటారు. అంటే నీట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఎంత రాసినప్పటికీ కూడా అంటే డబ్బులు కట్టేటటువంటి శక్తి లేక సీట్ రాక బాధపడిపోతూ ఉంటారు. అటువంటి వారికి ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే కన్యా రాశి వారికి ప్రధానంగా ఏ వ్యక్తులైనా సరే మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్లో కనుక రాణించాలి అంటే బుధుడు మరియు శని 2 గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి. గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే శని కన్యా రాశి వారికి పరిపూర్ణంగా సహకరిస్తున్నాడు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే వైద్యులకి, వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, వైద్య వృత్తుల వారికి, వైద్య విద్య చదివేటటువంటి వారికి వీరందరికీ కూడా చాలా గొప్ప గొప్ప అవకాశాలు కల్పిస్తాడు. ఎవరైతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని రాస్తూ ఉన్నారో అటువంటి వారికి శని యొక్క వీక్షణం 4 మరియు 9 స్థానాల మీద ఉన్నటువంటి కారణం చేత ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి దాంట్లో సీటు పొందడానికి, ఉన్నతమైనటువంటి విద్యకు వెళ్ళటానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే దాదాపుగా 80% ఇక్కడ కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితాలు పొందుతున్నారు. మరి ఆ ఒక్క 20% కొద్దిగా ప్రతికూలతలు కలుగుతున్నాయి. కానీ మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఈ శని భగవానుడు ఇదే స్థానంలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా 6, 8, 12 పాపస్థానాలలో కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. అటువంటి సందర్భంలో మీరు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాలు ఖచ్చితంగా చూపించుకొని అసలు దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాలు పొందుతారు. కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. ఆ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు నేను మీకు ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ వీడియోలో తెలియజేస్తాను. ఇవి కన్యా రాశి వారికి సంబంధించిన శని 7వ స్థానంలో సంచరించేటప్పుడు కన్యా రాశి వారు పొందేటటువంటి ఫలితాలు. శుభం.